మీరేంటంటే ఇన్ జనరల్గా యూఆర్ ఇంటూ పాలిటిక్స్, యూఆర్ ఇంటూ నాట్, ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. ఆఫ్ కోర్స్ యూ హ్యాడ్ బీన్, ఐఎమ్ ఐ బీన్ అ పొలిటీషియన్, ఐఎమ్ అ యూ హ్యాడ్ బీన్. ఇప్పుడు కూడా ఏదో బీజేపీలోనే ఏదో ఉన్నట్టున్నారు కానీ నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు స్ట్రెయిన్ ఆన్ దట్ ఆస్పెక్ట్. No, let's not talk about it. అందుకే Mana life politics is bigger politics, and this is what is more interesting. We don't. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. Yeah. ఇప్పుడు మీరేంటంటే మీరు యాజ్ ఎ వెటరన్ అండ్ లెజెండ్ దీనికి ఏదైనా ఒక లేయర్ క్రియేట్ చేయగలరా? మీరు రేవతి గారు, సుహాసిని గారు, మీరు అందరూ ఉన్నారు కదా. ఏం చేయలేం. మీ టూ మూమెంట్ వస్తేనే ఇండియాలో కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడలేదు. We don't, certain things will not happen will not happen and will never happen. సో అది వచ్చి అది ఎందుకు అన్నది మనకు అందరికి తెలిసిందే. ఎగ్జాక్ట్లీ. సో మాకు అంటే మీరు క్రిస్టియానిటీ ఫాలో ఓన్లీ క్రిస్టియన్ ఫాలో అవుతానన్నా, బై రిలిజియన్ యూఆర్ క్రిస్టియానిటీ ఫాలో అవును, యూఆర్ క్రిస్టియన్ బై రిలిజియన్, మేము యూఆర్ హిందూ. అండ్ మా దానిలో ఒకటి ఉంది, సర్వం శ్రీ జగన్నాథం, అంటే ఫైనల్గా గాడ్స్ ప్రేయర్తో క్లోజ్ చేయొచ్చు ఏదైనా. అది ఎలాంటి పాట అయినా పర్వాలేదు. మీకు మంత్రం ఏదైనా వచ్చు? గాడ్స్ ప్రేయర్. మీరేమైనా చెప్తారేమో అని మీకు ఇందాక అనుకున్నాం కదా. ఏం నేను పాడిన పాటలే అంతే. మిమ్మల్ని లత గారు పాడింది పాడమంటానా చెప్పండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా. మీ వాయిస్ చాలా మెల్లిఫ్లెస్ వాయిస్ అండి. ఎందుకు మీ అంటే డెస్టినీ, మీ నుదిట్రాత యాక్టర్ అవ్వాలని ఉంది కానీ అయితే మంచి సింగర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు, ఎందుకంటే అంత మంచి రెజనెంట్ వాయిస్ మీది. అవును, ప్రాక్టీస్ చేస్తే యూ వుడ్ హావ్ బీన్ 100% సక్సెస్ఫుల్ సింగర్. అదే ప్రాక్టీస్ చేయకుండా సుశీల్ గారిని ఇంటికి పంపించేస్తారు లేదు నాకు తెలియదు కానీ, బట్ యూ మస్ట్ హావ్ బీన్ 100% గుడ్ సింగర్. మా మదర్ బాగా పాడతారు, ఫాదర్. అవునా? మా నాన్నగారు ఎంత బాగా పాడతారంటే అదే వచ్చింది పిబి శ్రీనివాస్ వాయిస్. అదే ఆయన మా నాన్న. నాకు తెలిసిన ఫస్ట్ సాంగ్ ఏం తెలుసా? మ్యూజిక్ అంటే పాట అని నేను చిన్నప్పుడు, నేను 7-8 ఏళ్ళు అప్పుడు గుర్తుంటుంది కదా మనకి ఏదైనా పాట. నేను ఫస్ట్ విన్న మ్యూజిక్ నాకు తెలిసిందే కమ్ సెప్టెంబర్. అదే అది ఫస్ట్ కమ్ సెప్టెంబర్. అక్కడి నుంచి తర్వాత నేను పెరిగిన వాతావరణం నాకు తెలిసినంత ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉండేది జర్నీ. అంత బీటిల్స్, మా నాన్నగారు ఇంగ్లీష్ పుస్తకాలు అలా పెరిగిన వాళ్ళు ఆ మ్యూజిక్ విని. మా అమ్మ అంటే అన్ని హిందీ పాటలు అలా. మా ఫ్యామిలీ అంటే తెలుగు, తమిళ్, బట్ మా నాన్నగారు తమిళ్ పాటలు ఎక్కువ పాడేవారు, అంటే చెన్నైలో ఉండేవారు. నాకు తెలిసి నా యూత్, నేను యాజ్ అ చైల్డ్గా 7-8 years 9 years ఎక్కువగా మా నాన్నగారు పాడిన పాట 2 పాటలు గుర్తు నాకు. ఒకటి వచ్చి మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం, మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం, வாரி வாரி வழங்கும் போது வள்ளலாகலாம் వారి కన్నీ. పివి శ్రీనివాసరావు మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం అంటే మనిషి దేవుడవచ్చు. అదే. దాని తర్వాత ఎక్కువ తెలుగు పాట నాకు బాగా గుర్తొచ్చి మామ చందమామ వినరావా నా కథ. అది మా నాన్నగారు ఎక్కువ, ఇవి నాకు 8 years 9 years ఉన్నప్పుడు ఎక్కువ గుర్తున్న పాటలు అవి. దాని తర్వాత ఇంకేముంది మన పెద్ద అయ్యే కొద్దీ రకరకాల పాటలు. గ్రేట్. యువర్ జర్నీ ఈజ్ ఎ ఫ్యాబులస్ జర్నీ అండి. స్టిల్ గోయింగ్ గ్రేటర్ గన్స్. ఎప్పటికీ ఏదైనా క్యారెక్టర్ ఉంటే మీ దగ్గరికే రావాలి. జయసుద్ చేసే క్యారెక్టర్ జయసుద్ మాత్రమే చేయాలి, ఇర్రిప్లేసబుల్. అబ్బా, సూర్యకాంతం గారు, సావిత్రి గారు, జయసుద్ గారు, ఛాయాదేవి గారు కొంతమంది ఉన్నారు, అల్లు రావణింగ్ గారు, చాలా మంది ఉన్నారు, కైకల్ సత్యనారాయణ గారు. ఆ కోవకు వస్తారు మీరు.
ఇంత జర్నీలో దేర్ మస్ట్ బి అట్లీస్ట్ ఒక 10 to 20 పీపుల్. ఒక ఎస్వి రంగారావు గారిని ఎవరు రిప్లేస్ చేయగలరండి? ర్యాలింగ్ గారిని ఎవరు రిప్లేస్ చేయరు? ఓకే, ఇప్పుడు బ్రహ్మానందం గారు కూడా లెజెండరీ స్టాటస్కి వెళ్ళిపోయి ఓ నెంబర్ ఆఫ్ ఇట్స్ అమేజింగ్. ఆయన టైమింగ్ అది, ఆయన డైలాగ్ కూడా మాట్లాడాల్సిన అవసరం అవసరం ఫేస్ చూస్తే చాలు. సచ్. ర్యాలింగ్ గారి పేరు చూస్తే నవ్వారంట, పేరు అలా. ఎస్, అది కూడా ఇంకోటి కూడా బ్రహ్మానందం గారి గురించి, సచ్ అ స్వీట్ పర్సన్. ఆయన అప్పుడప్పుడు సినిమా చూస్తే నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు. అంటే జనరల్గా సినిమా వాళ్ళు ఒకళ్ళు, అంటే మేమంటే ఆడవాళ్ళం క్లాస్ ఆఫ్ 80s అంతా. సో అలా నాకు అప్పుడప్పుడు ఒక 2 monthsకి ఒకసారి ఏదైనా సినిమా చూస్తే, నా సినిమా చూస్తే ఫోన్ చేసి చెప్తాడు, ఎలా చేశారండి చేస్తే గారు, ఎలా చేశారండి మీరు. కొన్ని సినిమాలు మంచి మంచి పిక్చర్స్ ఉంటాయి కదా నాది అప్పుడు ఉన్నది. ఆయన ఇప్పుడు అంటే అదంతా మనకి ఒక ఆర్టిస్ట్ వాళ్ళని మెచ్చుకున్నప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎంత ఇదిగా, ఇంకో గొప్ప నటుడు ఒక నటి గురించి మాట్లాడినప్పుడు అవన్నీ చాలా బాగుంటాయి. అదే ఇప్పుడు నేను ఇండస్ట్రీ అంతా తిరుగుతూ ఉంటాం, సొసైటీలో అన్ని చోట్ల తిరుగుతాం కదండి. జయసుధ గారు అంటే షీ హ్యాస్ ఎ సెపరేట్ ప్లేస్, దట్స్ ఇట్. అది మీరు ఇన్నాళ్ళు కష్టపడి ఎన్నిటినో స్టేక్ చేసి, ఎంతో సాక్రిఫైస్ చేసి, ఎన్నిటికో కమిట్ అయ్యి డెడికేట్ అయ్యి సాధించుకున్న ప్లేస్ అది. ఉత్తనే అయాచితంగా వచ్చింది కాదు, ఎవడో మీకు తీసుకొచ్చి దానం చేసింది కాదు. సో దట్ వే యు ఆర్ 100% incomparably great. Incomparably great. And I am also a great person because I am associated with you. మీరు పొగుడుకున్నారా మీ గురించి ఇప్పుడు? నాకు అర్థం కాదు. Because I am associated with you for so long time. Thank you. నైస్. మీలాంటి గొప్ప జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు నిజంగా. వాళ్ళందరికీ ఏమంటారు, మంచి తెలుగులో చెప్పాలంటే శిరస్సు వంచి ఏమంటారు, ఇంత తర్వాత ఏమంటారు చెప్పండి? శిరస్సు వంచి నమస్కరించు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా కొంతమంది అసలు అసలు అట్లా అక్కడ ఎన్టీ రామారావు గారు సెట్లో ఎంటర్ అయితే దండం ఎలా లేచి నించుని దండం పెడతామో, కొంతమంది జర్నలిస్ట్ ఆ సెట్లోకి అడుగు పెట్టగానే లేచి నించున్న రోజులు ఉన్నాయి. ఎస్, ఐ రిమెంబర్. రామారావు కూడా నన్ను చాలా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ జర్నలిజం. ఎస్, ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ నేను ఏదైనా మాట్లాడితే ఆయన వెంటనే వెళ్ళి మళ్ళీ తణుకులోకి వచ్చి మళ్ళీ చెప్పండి ఒకసారి అనేవారు. యూజ్ టు లవ్ దట్ రిటరిక్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. మీరు బాగా మాట్లాడతారు. ద బ్యూటీ ఆఫ్ ద జర్నలిజం ఎక్కడో వెళ్ళిపోతున్నది ఇప్పుడు. దాన్ని ఓవర్ షాడో చేస్తున్నది. అది ఉంది, ఇట్ విల్ నెవర్ వానిష్ అండి. దట్ విల్ బి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక నుంచి మీరు పక్కనే ఒక రిఫరెన్స్ బుక్ లాగా పెట్టుకుని మాట్లాడినట్టుగానే మాట్లాడారు. అది సోషల్ మీడియా అన్నది ఇట్ ఈస్ క్యామఫ్లేజింగ్ ది ఎంటైర్ ప్లాట్ఫామ్. అంటే మన వాళ్ళు ఎవరో చెప్తే ఇప్పుడు దాన్ని కూడా మనం చూడకపోతే అవసరం లేదు. అది లేదు. దానిలో గొప్ప విషయం చెప్పిన, మీరు పేపర్ కొనుక్కోవాలి వార్త చదవడానికి కదా. దీనికి ఏం కొనుక్కోక్కర్లేదు, సెల్ ఓపెన్ చేయగానే వచ్చేస్తాయి. వస్తుంది. అది రాకపోయినా మనం చూడకపోయినా అది నిజం అనుకుని కొంతమంది ఫోన్ చేస్తారు మనకి. అవును, అది ఇంకా దారుణం. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి నిజమా.